గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనకి సైనిక్ స్కూల్ చాలామంది మెడికల్ అయ్యింది, ఇంకా చాలామందికి మెడికల్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చింది ఎస్టర్డే. సో అదేంటంటే మనకి స్కూల్ సెలెక్షన్ మనం చేసుకోవాలి. అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గూగుల్లో మనం ఏఐఎస్ఎస్ ఏసీ అని టైప్ చేయాలి. సో ఇదేంటంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్, ఇది ఈ కౌన్సిలింగ్ ఉంటుంది, అసోసియేషన్. సో ముందు ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు ఏఐఎస్ఎస్ ఏసీ కొడితే మనకు ఫస్ట్లో చూపిస్తుంది కదా, ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అని, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇది ఇచ్చిన తర్వాత ముందు ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ మ్యాన్ సింబల్ చూపిస్తుంది కదా, అది ఓపెన్ దట్. ఎందుకంటే దాన్ని అది వచ్చేసి మనం లాగిన్ అవుతాం. సో లెట్స్ లాగిన్. సో ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి. క్యాప్చా అంటే సైట్ చూపిస్తుంది కదా, అదేనండి క్యాప్చా అంటే. ఓకే, సో సైన్ ఇన్. ఎస్. సో వన్స్ ఇది లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్ చూసారా, ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ ఫర్ చాయిస్ ఫిల్లింగ్. సో ఇది అప్పుడు ఆల్రెడీ వచ్చింది ఏంటంటే 20/03/2026 అంటే నిన్న వచ్చింది. సో ఇప్పుడు ముందు ఏం చేయాలండి, ఇది వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనూలోకి వెళ్ళండి, క్లిక్ ద మెనూ. సో దేర్ యూ కెన్ సీ దట్ చాయిస్ ఫిల్లింగ్. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేయండి. సో ముందు మనకి చాయిస్ ఫిల్లింగ్ ఇస్తే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం సైనిక్ స్కూల్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం ఒక స్కూల్ మనం పెట్టాం. సో చాలామంది కోరుకుండా అని పెట్టుకుంటే ఫస్ట్ ఆప్షన్లో ప్రజెంట్ కోరుకొండ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిది నేను ఏం పెట్టానంటే జార్ఖండ్ పెట్టాం. సో అందుకే ఫస్ట్ ఆప్షన్లో జార్ఖండ్ చూపిస్తుంది. సో ఇలా కొంతమంది కలికిరి పెట్టుకుంటే కలికిరి చూపిస్తుంది. సో ముందు ఏం చేయాలంటే మనకి ఇక్కడ సైనిక్ స్కూల్స్ లిస్ట్ ఉంది చూసారా, సైనిక్ స్కూల్స్ అండ్ న్యూ సైనిక్ స్కూల్స్. సో వీటి నుండి మనం కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఏవేవి సెలెక్ట్ చేయాలని చూద్దాం. సో ఎవరికైతే 250 అబోవ్ వస్తాయో వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్లో కోరుకొండ పెట్టుకోవాలి. సో సెకండ్ ఆప్షన్ కలికిరి, దెన్ బీజాపూర్ సైనిక్ స్కూల్. సో ఐ విల్ మెన్షన్ ఆల్ ఇన్ ద లాస్ట్. సో మీరు ప్రయారిటీ వైజ్ వెళ్ళాలి. సో ఇక్కడ నేను చూస్తాను, ఈ అమ్మాయి దానికి మనకు వచ్చిన మార్క్స్ ప్రకారం చూసుకుంటే అండ్ షీ గాట్ 261. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ ఆప్షన్లో జార్ఖండ్ది ఇచ్చాము సైనిక్ స్కూల్. సో నౌ ఐ విల్ గో ఫర్ సెకండ్ అటెంప్ట్. సో సెకండ్ దాంట్లో సో మనం ఇక్కడ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చమ్మా. సో ఎస్, ఐఎమ్ సెలెక్టింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ వన్ సైనిక్ స్కూల్ ఇస్ దే. సో ఐఎమ్ సెలెక్టింగ్ దట్. మీరు అది ఓకే పెట్టాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో మనం ఆల్రెడీ అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇట్ విల్ డిస్ప్లే హియర్. సో ఫస్ట్ ఆప్షన్లో మనం పెట్టుకునేది, సెకండ్ ఆప్షన్లో అది. దెన్ వీ విల్ గో ఫర్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్లో ఎస్. సో వీఆర్ గోయింగ్ ఫర్ థర్డ్ వన్, సైనిక్ స్కూల్ భువనేశ్వర్. ఓకే. సో ఇలా మనకి ఇవన్నీ డిస్ప్లే అవుతాయమ్మా, ఇవన్నీ డిస్ప్లే పెట్టి చూసుకోవాలి. ఫోర్త్ వన్ బిహార్, గోపాల్గంజ్. సో ఫోర్త్ ఆప్షన్లో గోపాల్గంజ్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్. ఓకే. సో లైక్ దిస్ వీ నీడ్ టు సెలెక్ట్ ఆల్ ద స్కూల్స్. సో ఇక్కడ మనకి ఎన్ని స్కూల్స్ అనేది ఉంటుంది. సో ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. సో నెక్స్ట్ సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్లో కోరుకొండ ఇచ్చాను. దెన్ ఆఫ్టర్ కలికిరి ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ అంబికాపూర్ ఇస్తున్నాను, అంబికాపూర్ సైనిక్ స్కూల్.
నెక్స్ట్ ఈజ్ బీజాపూర్. దెన్ ఆఫ్టర్ కొడగు. ఓకే, then I will go for so Tamil Nadu, that is so Amaravati Nagar. So I am giving like this priority wise. సో ఇలా మనం ఇవ్వచ్చమ్మా. సో మనకి ఇక్కడ పొజిషన్ తెలుస్తుంది చూడండి. సో ఎన్ని ఇచ్చాం మనకి ఇక్కడ డిస్ప్లే కూడా అవుతుంది. సో మీరు ఒకవేళ మీకు ఎవరికైనా స్కోర్ 180, 160 to 240, 250 లోపు వచ్చింది అనుకోండి, వాళ్ళు న్యూ సైనిక్ స్కూల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్లో సీట్ రావడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో యూ కెన్ గో ఫర్ న్యూ సైనిక్ స్కూల్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ సైనిక్ స్కూల్స్ కూడా కొన్ని ఇస్తున్నాను. సో న్యూ సైనిక్ స్కూల్స్, ఓకే, I am giving one new Sainik school here. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ ఓల్డ్ సైనిక్ స్కూల్స్లో 11 సెలెక్ట్ చేశాను. సో దెన్ న్యూ సైనిక్ స్కూల్స్లో సెలెక్ట్ చేశాను కాబట్టి ఇట్స్ షోయింగ్ ద 12th ఆప్షన్. సో మీరు ఒకవేళ ఓల్డ్ సైనిక్ స్కూల్స్లో ఒక 15 సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సపోజ్ న్యూ సైనిక్ స్కూల్స్లో సెలెక్ట్ చేస్తే అది 16th నుండి డిస్ప్లే అవుతుంది. అంటే ఇది ఎలా ఆర్డర్ వస్తుందంటే ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పుడు ఇఫ్ యూ గెట్ ఎ సీట్ ఇన్ జార్ఖండ్ నో ప్రాబ్లం. సపోజ్ అక్కడ కట్ ఆఫ్ మీద డిపెండ్ ఉంటుంది. సో ఒకవేళ 265 కట్ ఆఫ్ ఉందనుకోండి, మనం సెకండ్ ఆప్షన్ ఏం పెట్టామో అది డిస్ప్లే అవుతుంది. అక్కడ కూడా రాలేదనుకోండి, థర్డ్ లేదంటే ఫోర్త్ లేదంటే ఫిఫ్త్, లైక్ దట్ ఇట్ విల్ డిస్ప్లే. సో నేను న్యూ సైనిక్ స్కూల్స్లో ఇంకొకటి సెలెక్ట్ చేస్తున్నాను. సపోజ్ వన్ మోర్ ఇట్ ఇస్ ఇన్ బీహార్. సో ఐఎమ్ సెలెక్టింగ్. ఓకే, టోటల్లీ మనం ఆప్ట్ చేసినవి అబ్జర్వ్ చేస్తే 13 సైనిక్ స్కూల్స్. ఓకే, సో వన్స్ ఇది అయిన తర్వాత సో లాక్ ద చాయిసెస్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సెలెక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని లాక్ చేయాలి. అప్పుడే మనం ఏమవుతుందంటే అది సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఎవరైనా సరే లాక్ చేసుకుంటారు. లాక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీది అప్డేట్ అవుతుందండి. సో దిస్ ఈజ్ ద వే టు డూ ద choice filling for the schools. So if you have any doubts you can call me and I will tell you the schools list which one you need to select, especially for Andhra Pradesh students. So I will give you సో నేను చెప్పే లిస్ట్ ఏంటంటే, సో ఎవరికైతే 180 నుండి సపోజ్ ఇయర్ కట్ ఆఫ్ 260 వరకు ఉందండి బాయ్స్కి, సో కోరుకొండ. సో ఎవరైతే 260 అబవ్ ఉన్నారో వాళ్ళకి నో ప్రాబ్లం, యూ కెన్ ఆప్ట్ ఫర్ డైరెక్ట్లీ కోరుకొండ అండ్ యూ విల్ గెట్ ఎ సీట్. సో ఒకవేళ సపోజ్ మీకు ఒక 240, 230, 200 అలా వచ్చాయి అనుకోండి, దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎ సీట్ ఇన్ కోరుకొండ. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఐ విల్ గివ్ యూ the like which one is good, so how to select the schools. yes, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ 33 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి. సో ఒకవేళ మీకు వచ్చే స్కోర్ 240 బిలో ఉంటే, వెన్ యూ గెట్ ఎ స్కోర్ బిలో 240, సో ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, సో ఆల్రెడీ మనకి కోరుకుండా కష్టం కాబట్టి యూ కెన్ ట్రై ఫర్ కలికిరి. సో మీరు ఏం చేయొచ్చు అంటే, సో యూ కెన్ గివ్ ద కలికిరి ఈజ్ ద సెకండ్ ఆప్షన్. సో తర్వాత కలికిరి తర్వాత మనం ఏమవచ్చు అంటే, మనకు దగ్గరలో మనకి ఏది పాసిబిలిటీ ఉంది అనుకుంటే ఒరిస్సా అండి. ఒరిస్సాలో చూడండి, ఒరిస్సాలో 2 ఉన్నాయి. సో భువనేశ్వర్ అండ్ సంబల్పూర్. సో ఈ 2 సెకండ్ అండ్ థర్డ్ పెట్టుకోవచ్చండి. ఆల్రెడీ మీరు కోరుకుండా మీరు చాయిస్ అదే స్టార్టింగ్ ఇనీషియల్గా మీరు ఇచ్చుంటే సెకండ్ ఏం పెడతారు కలికిరి అండి, తర్వాత ఏం పెడతాం భువనేశ్వర్ అండి, థర్డ్ భువనేశ్వర్, ఫోర్త్ సంబల్పూర్ అండి. తర్వాత ఈ 2 తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ఛత్తీస్గఢ్ అండి, అంబికాపూర్ సైనిక్ స్కూల్. ఎందుకంటే వీటిలో ఏంటంటే మీకు 230, 240 వచ్చినా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవైన తర్వాత మీ దెన్ యూ కెన్ గో ఫర్
సో కర్ణాటక అండి, కర్ణాటకలో మనకి 2 ఉన్నాయి కదా, దాంట్లో మీరు బీజాపూర్ వెళ్ళొచ్చండి. దెన్ యూ కెన్ ఆప్ట్ దట్ బీజాపూర్. ఆ తర్వాత కొడకు పెట్టుకోండి. సో ఇవండి మెయిన్. సో ఒక 6 వోల్ట్ పెట్టుకోండి, ఎక్కువ వద్దు. 6 వోల్ట్ పెట్టుకుంటే దెన్ యూ విల్ గెట్ అ సీట్. సో అదే మీరు ఎక్కువ పెట్టుకునేసరికి ఏమవుతుందంటే మీకు న్యూ సైనిక్ స్కూల్స్ మళ్ళీ రావన్నమాట. సో అందుకే మీరు ఏం చేయాలంటే ఒక 6 వరకు ఓల్డ్ సైనిక్ స్కూల్స్ పెట్టుకొని న్యూ సైనిక్ స్కూల్స్ అని తర్వాత పెడతామండి. సో ఇప్పుడు మనకి న్యూ సైనిక్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో మన ఏపీ స్టేట్ వల్ల అయితే మీరు న్యూ సైనిక్ స్కూల్ కావాలి అనుకుంటే సో మనకి అదాని వరల్డ్ స్కూల్ ఉందండి, అదొకటి పెట్టుకోండి ఆప్షన్. తర్వాత మనకి సో నేతాజీ సైనిక్ స్కూల్ అనేది ఒకటి ఉందండి, అది కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు ఇంకా మీకు టాప్ సైనిక్ స్కూల్స్ కావాలంటే మనకి కర్ణాటకలో న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి. సో దోస్ ఆర్ రియల్లీ గుడ్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కర్ణాటకలో చూడండి సంగోలి రాయన్న సైనిక్ స్కూల్, ఇట్స్ రియల్లీ గుడ్ వన్. ఐ థింక్ యూ కెన్ ఆప్ట్. ఇది ఎవరైతే 180 నుండి 220 ఆర్ 230 మధ్యలో ఉంటారో దట్ ఇస్ రియల్లీ గుడ్ వన్. వివేక స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా బాగుందండి. సో దాని మీద కూడా గుడ్ రివ్యూస్ ఉన్నాయి. సో యూ కెన్ ట్రై దీస్ స్కూల్స్. ఇంకా మీకు సపోజ్ 160, 140, 150లో ఆగిపోయారు అనుకోండి, ఎందుకంటే మీరు ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫర్ బాయ్స్. ఇఫ్ యూ అబ్జర్వ్, సో నేతాజీ సైనిక్ స్కూల్ చూడండి, ఇందులో సో వీ హ్యావ్ నియర్లీ 80 సీట్స్. సో అలా మీరు బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్, ఎక్కడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోవాలి, సీట్స్ చెక్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద వే టు like choice filling. So I hope everyone understood. So thanks for your watching.